కర్నూలు జిల్లా సంతేకుల్లూరులో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. హోలీ పండుగ వేళ ఇక్కడ మగవారు మహిళల వేషధారణలో కనిపిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యవసాయ రంగంలో తమ కోరికలు నెరవేరాలని మగవారు చీరలు, ఆభరణాలు ధరించి రతిమన్మథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చదువుకున్న వారు సైతం ఈ మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఎవరు మొత్తుకోనికి లేదు, ఇంకా అయిపోయి ఎవరు పోయాల్సిందే. బెంగళూరు, హైదరాబాదు, బాంబే ఎక్కడి నుంచో భక్తులు వస్తుంటారు చుట్టుపక్కల నుంచి. వాళ్ళు చూసి పండుగ చూసి సంతోషించిపోతారు. ఒకసారి వచ్చిన పండుగ చూసిన వాళ్ళు వచ్చే సంవత్సరం వాళ్ళు పిలిచాలనేది కూడా ఏం లేదు. వాళ్ళే ఫోన్ చేసి కనుక్కుంటారు ఎప్పుడప్పుడు పండుగ యా డేట్కి అయితే చెప్పని. సంతేకుల్లూరు గ్రామం, ఆ ఊర్లో రతిమన్మథులు 5 రోజులు కొలువు తీస్తారు. వాళ్ళకి 2 రోజుల పాటు రకరకాల వేషాలతో ఆయన్ని మెప్పిస్తారు. డప్పు వాయిద్యాలతో, మంగళ వాయిద్యాలతో, టెంకాయలు తీసుకుని, నైవేద్యాలు, బోనాలు తీసుకుని, రకరకాల వేషాలతో, మారు వేషాలతో, మగవాళ్ళు స్త్రీ వేషం కానీ ఇంకా ఇతర వేరే వేషాలతో కానీ ఆయనకి మొప్పులు చెల్లిస్తారు. మనం కోరిన కోరికలు తీర్చగలడని మన అందరికీ నమ్మకంగా ఉంది. ఒక ఆరోగ్య విషయం కానీ, సంతాన విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, దేనికైనా కానీ మన రైతులు సరిగ్గా పంటలు పండాలన్నా, మా ఇల్లు సక్రమంగా ఉండాలన్నా, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ రతిమన్మథాన్ని మనము కొలుస్తాము. మనం ఒక్కటే కాకుండా, మన ఊరు ఒక్కటే కాకుండా, మన రాష్ట్రం ఒక్కటే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ప్రతి సంవత్సరం వచ్చి ఆయనకి ముడుపులు సమర్పించుకుంటారు. ఏ విధంగా అయినా మనము ముడుపులు సమర్పించుకోవచ్చు. అందువలన ఈ పండుగ మన కర్నూలు జిల్లాలో ఎక్కడా జరగదు. అలాంటి పండుగ ఇక్కడ జరుగుతుంది. దీనికి కారణం ఆ రతిమన్మథుల శక్తి. ఆయన కోరికలు తీర్చగలడు. అందుకని ఆ నమ్మకంతో నడుస్తూనే ఉంది. ఇది ఇప్పటిది కాదు, తరతరాల కాలాల నుంచి నడుస్తూనే ఉంది. మా తాతల కాలం నుంచి, మా తాతోళ్ళు వేషాలు వేసినారు, మా నాన్నలు వేసినారు, ఇప్పుడు మనం కానీ వేస్తున్నాం.